पढ़िए इन बातों को। पेपर वाले तो कुछ भी लिखते हैं, ये सब बातें होते ही रहेगा। ठीक है, मैं फिर फोन करता हूँ। వెంకట్ బొక్కలు తీసేసిండనా? బాడీలో బొక్కలే లేవనా? మస్తు కొట్టిండనా? భరత్, ఏంటయ్యా, ఏంటి మా వాళ్ళని అలా కొట్టావు? సారీ సార్, మన వాళ్ళు ఏదో ఎక్స్ట్రా చేశారు, దాంతో. సరే సరే, మా వాడికి సారీ చెప్పు. అలాగే సార్, ఫోన్ అతనికి ఇవ్వండి. హలో, ఏరా సారీ కావాలా? ఇప్పుడు సారీ చెప్తా, మధ్యాహ్నం ఇంటికొచ్చి కొడతా, మళ్ళీ సారీ చెప్తా, రాత్రి కొడతా, మళ్ళీ సారీ చెప్తా. అవసరమానా నీకు సారీలు? వద్దనా? సరే అన్న, చాలా ఫీల్ అవుతున్నాడన్నా. బొక్కలు పిండి పిండి కొట్టేసిండనా? సార్, మన వాళ్ళని తెలిసే కొట్టి గేమ్ ఆడుతున్నాడు సార్. ఆ సంగతి నాకు తెలిసే. పోలీసు వాళ్ళ దగ్గర ఎక్కువ ఎక్స్ట్రాలు చేస్తే ఇలాగా ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ యాక్ట్ చేస్తే మనకు వస్తుంది ఆ పరిస్థితి. సార్, పైగా వాడిని చూస్తే మేధావిలా ఉన్నాడు. పోలీస్ కంటే రాజకీయాల్లోకి వస్తే అతను బాగా పైకి వస్తాడు. భరత్, నా కూతురు నీలో ఏం చూసి నిన్ను ఇష్టపడిందో నాకు తెలియదు గాని నేను మాత్రం నువ్వు నా కూతురికి చెప్పిన మాటలు విని ఇష్టపడ్డాను. నా మాట కాదనవనే నమ్మకంతో అడుగుతున్నాను. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి. సార్, మీరు అడగానే చేయడానికి ఇది డ్యూటీ కాదు, పెళ్లి. ఏదో మీ అమ్మాయి అడిగింది కదా అని కాకుండా ఓ ఆడపిల్ల తండ్రిగా ఆలోచించండి. నాలాంటి ఆవేశపరుడికి మీ అమ్మాయినిచ్చి చేయడం అంత మంచిది కాదు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్న నేను డిఐజీ కూతురిని చేసుకోవడం నాకు మంచిది కాదు. విన్నవాళ్ళంతా ప్రమోషన్ కోసం చేసుకున్నానంటారు. ఐఎమ్ సారీ. వస్తా. భరత్, చూడు, ఇది యాసిడ్. నీ మీద పోయిను, నా మీద పోసుకుంటాను. నా ఒళ్ళు ఎవరైనా ముట్టుకుంటే అది నీ చెయ్యి అయి ఉండాలి. నా లిప్స్ ఎవరైనా కిస్ చేస్తే అవి నీ లిప్సే అయి ఉండాలి. అలా కాని రోజు నా ఫేస్ ని ఈ యాసిడ్ తో కాల్చేసుకుంటాను. చేతిలో బాటిల్ని పగలగొట్టగలవు కానీ మైండ్లో ఆలోచనల్ని పోగొట్టలేవు కదా. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వు కూడా నన్ను లవ్ చేయి. తప్పదు. సడన్ గా లవ్ చేయమంటే ఎలా? నేనేమన్నా మిషన్ నా స్విచ్ అయ్యగానే తిరగడానికి? టైం తీసుకో. సరే, ఆలోచించి చెప్తా. ఓకే, ఇప్పుడు ఆలోచించు, కరెక్ట్ గా ఉంటుంది. डोंट वरी, सिर्फ लो बीपी है, घबराने की कोई बात नहीं है. टैबलेट ले ले तो कंट्रोल हो जाएगा. डॉक्टर साहब, जरूर है तो हॉस्पिटल ले जाएंगे? नहीं नहीं, इसकी कोई जरूरत नहीं. अच्छा, मैं चलता हूँ. नमस्ते सर. అమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో, వంట నేను చేస్తాను. పర్వాలేదు, అంత నీరసంగా ఏం లేదు. మళ్ళీ సత్యరెడ్డితో మాట్లాడావా? మాట్లాడాను. ఊళ్ళో అంతా ఎలక్షన్ గొడవలంట. మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి పులివెందుల్లో ప్రశాంత్ అనేది పోయింది. మనల్ని అక్కడికి వచ్చేయమని సత్యరెడ్డి ఒకటే గొడవ. వెళదాం, వెళ్లే రోజు తప్పకుండా వస్తుంది. హలో, నేను రా. చెప్పనయ్యా. ఇక్కడెవడో కొత్తగా ఎస్పీ వచ్చాడు. ఎలక్షన్ అంతా చాలా పకడ్బందీగా చూస్తున్నాడు. ఏం చేద్దాం? నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి, తరువాత నేను చూసుకుంటాను. సరే, ఉంటాను. మీ ఆయన్ని రమ్మను. అలాగే. ఎక్కడికి సార్ ట్రాన్స్ఫర్? మన స్టేట్ కి చాలా దూరంగా డిమోట్ చేసి జైలర్ గా వేశారు, బీహార్ కి.
కొడతావరా? కొట్టు. క్షమించండి సార్, నేను ఈ జైల్లో 22 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఎప్పుడు ఎవరిని పల్లెత్తు మాట అనలేదు. వీళ్ళు మిమ్మల్ని తిట్టారు, బాధ అనిపించి కొట్టారు. తప్పైతే మన్నించండి. రెడ్డి సాబ్, 22 సంవత్సరాలుగా మీరు ఈ జైల్లో ఎందుకుంటున్నారో తెలియదు. ఒక మనిషికి 22 సంవత్సరాల రిమాండ్ ఏమిటో తెలియదు. మీ కేసు హీరింగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు మీరు ఈ జైలు నుండి బయటికి వెళ్తారో లేదో కూడా తెలియదు. ఖచ్చితంగా ఈ జైల్లో మాత్రం చావను. ఒక మనిషిని బతికించేది గాలి, నీరు, నిద్ర, అన్నం, ఆకలే కాదు, పగ. పగ కూడా బతికిస్తుంది. ఎప్పటికైనా నేను పుట్టిన పులివెందుల గడ్డ మీదే చేస్తా. నేను చంపాలనుకున్న వాళ్ళను చంపే చేస్తా. ఇక్బాల్ హుస్సేన్, విక్రమ్ సింగ్, నారాయణ్ సేత్, శంకర్ యాదవ్, విక్రమ్ సిన్హా, ఏಳುమలై, డేవిడ్సన్, విలియమ్స్, రాజేష్, మహేష్ సింగ్, కృపాల్ సింగ్, మైకేల్ జాన్. వీడికి కొంచెం కొవ్వెక్కులా ఉంది. ఈ మధ్య కొంచెం తగ్గింది సార్. హీస్ భగవంత్ రాణా, నరేష్ యాదవ్, చెన్నకేశవరెడ్డి. ఏమన్నారు? చెన్నకేశవరెడ్డి. ఏమిటి ఏమిటిది? ఏమిటి అడిగారు? మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అది తెలుసుకుందామని 22 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. తెలీలా? 22 years. ఓ మై గాడ్. ఈ విషయం బయటికి తెలిస్తే అందరు ఉద్యోగాలు పోతాయి. అతను నిజంగానే 20 మంది నరికేసాడు అనుకుందాం. అయినా అతనికి పడే శిక్ష 14 ఏళ్లే. కానీ అతను 22 సంవత్సరాలుగా జైల్లో మగ్గిపోతున్నాడు. అసలు అతను ఏమైపోయాడో, ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఆయన ఇక్కడే ఉన్నాడని రాయలసీమ ప్రజలకు తెలిస్తే జైలు గోడలు బద్దలు కొట్టి అతను తీసుకుపోతారు. దయచేసి అతనికి రిలీజింగ్ ఆర్డర్స్ జారీ చేయండి ప్లీజ్. వాట్ ద హెల్ ఇస్ ఇట్? ద మ్యాటర్ షుడ్ నాట్ గో టు ద ప్రెస్. ఓకే సార్. మీరు జైలుకి వచ్చినప్పటి డ్రెస్ ఇది. బాగా రక్తంతో తడిచిపోయి ఉంది. పొందూరు ఖద్దరు. ఆ రక్తపు మరకల్లో ఇంకా వేడి తగ్గలేదు రెడ్డి గారు. సేమది కదా, కొత్త 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 లాడుతూ ఉంటుంది. మీకోసం ఈ డ్రెస్ తెప్పించాను, వేసుకోండి. నాకు 10,000 రూపాయలు డబ్బు కావాలి. మా ఊరెళ్ళగానే పంపిస్తా. తీసుకోండి రెడ్డి గారు.